తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలైన శత్రువులు ఎవరు? ప్రతిపక్షం బీఆర్ఎస్ లేక లోపలే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న సొంత పార్టీ నేతల? రేవంత్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంటే పీసీసీ ఎందుకు హ్యాండ్ ఇస్తోంది? అసలు కాంగ్రెస్ సర్కార్లో ఏం జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతోంది. రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేయాలని రాత్రింబవళ్లు కష్టపడుతుంటే సొంత పార్టీ నుంచే ఆయనకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. పీసీసీ కోఆర్డినేషన్ ఏది? లీకేజీ రాయుళ్లు ఎవరు? ముఖ్యమంత్రిని ఒంటరిని చేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎక్కడ ఉన్నాయి? లెట్స్ డైవ్ ఇన్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ క్యాడర్ గుండెకాయ లాంటిది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్తుంటే పీసీసీ సైడ్ నుంచి రూపాయి సహకారం అందడం లేదు. సోషల్ మీడియాలో విపక్షాలు దాడి చేస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు కనీసం కౌంటర్ ఇవ్వడం లేదు. పైగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మొదట్లో హడావిడి చేసి ఇప్పుడు కేవలం కొందరి మనిషిగా మారిపోయారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్కారును లీకేజీ రాయుళ్లు నిండా ముంచేస్తున్నారు. వీళ్లతో సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవం, హిల్ట్ పాలసీ, ఇలా సర్కారు ఏ సంచలన నిర్ణయం తీసుకోవాలనుకున్నా జీవో రాకముందే బయటకు పక్కుతోంది. ఈ లీకులు ఇస్తోంది ఎవరో కాదు, రేవంత్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న సొంత పార్టీ వారే. ఈ లీకుల వల్ల ప్రతిపక్షాలకు అస్త్రాలు దొరుకుతున్నాయి. చివరకు ప్రతి పంచాయతీకి సీఎంఏ రంగంలోకి దిగాల్సి వస్తోంది. అభివృద్ధి పథంలో తెలంగాణను నడిపించాలని రేవంత్ భావిస్తుంటే అడుగడుగున సొంత పార్టీలోని అసమ్మతి రాగాలు ఆయన వేగాన్ని నియంత్రిస్తున్నాయి. విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులు, సీనియర్ నేతలు నోరు మెదపడం లేదు. దీన్ని బట్టే అర్థమవుతోంది ప్రభుత్వం ఒక దారిలో ఉంటే పార్టీ మరో దారిలో ఉందని. కానీ ఇన్ని సవాళ్ల మధ్య ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, సొంత గూటి నుంచే వెన్నుపోటు పొడిచినా రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. తనను నమ్మి ఓటేసిన ప్రజల కోసం ప్రజాకోణంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ప్రజల నాడిని పట్టుకుని ఆయన ముందుకు సాగుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమర్శలు చేసే కొద్దీ ఆయన తనను తాను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ప్రభుత్వ రహస్యాలను ప్రతిపక్షాలకు తాకట్టు పెడుతున్న ఆ లీకు వీరులు ఎవరో కనుక్కొని వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకముందే సమాచారాన్ని బయటకు పంపి సర్కారు పరువు తీస్తున్న ఆ కోవట్టులను ఏరిపారేయాల్సిందే. రేవంత్ రెడ్డి ఒకరే అన్ని తానై పోరాటం చేస్తుంటే ఆమాత్య పదవుల్లో ఉండి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆ మంత్రులు ఎవరు? విపక్షాలు నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే కనీసం కౌంటర్ ఇచ్చే ధైర్యం లేని ఈ మౌనమునుల వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు. పనితీరు లేని పార్టీకి అండగా నిలవని ఆ మంత్రులకు వెంటనే బుద్ధి చెప్పాలి. లేదంటే వారిని కేబినెట్ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే లీకు వీరులకు భయం, ప్రభుత్వానికి బలం చేకూరుతాయి. చూశారుగా, రేవంత్ రెడ్డి ఈ లీకేజీ రాయుళ్ల ఆట కట్టిస్తారా? ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయ లోపం ఎప్పుడు తొలగిపోతుంది? అసలు రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు సహకరించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఏం చేస్తే ఈ పరిస్థితి మారుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్రజానాడి ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.